ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. రేపే పోలీ పాడ్యమి, పరమ పవిత్రమైన రోజు. శుక్రవారంతో కలిసి రావడం మహా విశేషం. ప్రతి సంవత్సరం మార్గశీల శుద్ధ పాడ్యమి రోజు ఉదయాన్నే పోలీ పాడ్యమి దీపాలను వదలడం ఆనవాయితీ. కార్తీక మాసం నెలంతా కూడా దీపారాధన చేయాలి. కానీ ఆ నెలంతా దీపారాధన చేసినా చేయకపోయినా మధ్యలో ఏమైనా ఆటంకాలు అవాంతరాలు వచ్చినా అన్నిటికీ కూడా సమాధానంగా పోటీ పాడ్యమి రోజు 33 ఒత్తులను కలిపి ఒకే ఒత్తిగా వెలిగించి నీటిలో వదులుతారు. దీనికి పోలీ దీపం అని పేరు. ఈ పోలీ దీపం వెలిగిస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది అని పరమేశ్వరుడు చెప్పాడు. మరి ఈ సంవత్సరం పోలీ పాడ్యమి దీపాలను ఉదయం ఏ సమయంలో వెలిగించాలి, ఏ సమయం తర్వాత పోలీ దీపాలను వదిలిన ఫలితం రాదు అన్న విషయాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది తెలియక ఈ సమయంలో దీపాలు వదులుతారు. కానీ కొన్ని సమయాల్లో దీపాలు వదిలినా ఎటువంటి ఫలితం రాదు అని శాస్త్రాలు ఉంది. మరి ఇంతకీ ఈ సంవత్సరం పోలీ దీపాలను ఏ సమయంలో వదలాలి, ఏ సమయం తర్వాత అసలు వదలకూడదు అన్న విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే పోలీ పాడ్యమి పూజ ఎలా చేయాలి, పోలీ పాడ్యమి రోజు ఎటువంటి తప్పులు చేయకూడదు అన్న విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియో చూడలేరు కనుక శ్రద్ధగా ఈ వీడియోను చూడండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం చూస్తారు. అలా కొంచెం చూస్తే అర్థం కాదు కనుక చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని చెప్పి ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఈసారి నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజు పోలీ పాడ్యమి వచ్చింది. శుక్రవారం రోజు పోలీ పాడ్యమి వచ్చిన దీపాలు వెలిగించి పోలిని సాగనింపవచ్చు, తప్పేమి లేదు. కానీ ఈసారి సాయంత్రం వరకు పోలీ పాడ్యమి తిథి లేదు, కేవలం మధ్యాహ్నం వరకే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నవంబర్ 21వ తేదీ తెల్లవారుజామునే సూర్యోదయంలోపు పోలీ పాడ్యమి దీపాలు వెలిగించాలి. ఈ పోలీ పాడ్యమి దీపాలను మార్గశీర శుద్ధ పాడ్యమి గడియల్లో వెలిగించాలి. ఈసారి మార్గశీర శుద్ధ పాడ్యమి తిథి అనేది నవంబర్ 20 మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాల నుండి నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటల 47 నిమిషాల వరకు ఉంది కనుక ఈరోజు సాయంత్రం పూట దీపాలను వెలిగించడానికి వీల్లేదు. కేవలం ఉదయం మాత్రమే పోలీ దీపాలను వదలాలి. అందరు తెల్లవారుజామునే జరుపుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఈ పోలీ పాడ్యమి దీపాలు ఏ సమయంలో వదలాలి అంటే నవంబర్ 21వ తేదీ తెల్లవారుజామున నక్షత్రాలు ఉన్న సమయంలోనే సూర్యోదయానికంటే ముందే వెలిగించుకోవాలి. పాడ్యమి దీపాలు అనేటివి ఎప్పుడైనా సరే తెల్లవారుజామున మాత్రమే వదలాలి. పాడ్యమి దీపాలు వదిలిపెట్టేందుకు బ్రహ్మ ముహూర్తం అనేది ఎంతో ముఖ్యం. ఈరోజు బ్రహ్మ ముహూర్తం ఏ సమయంలో ఉందో చూద్దాము. నవంబర్ 21వ తేదీ సూర్యోదయం అయ్యేది ఉదయం 6 గంటల 14 నిమిషాలకి అవుతుంది. ఈ సమయానికి 48 నిమిషాల ముందు సమయాన్ని అంటే 2 గడియల ముందు సమయాన్ని ఆసూరి ముహూర్తం అంటారు. దానికి 48 నిమిషాల ముందు కాలాన్ని అంటే 2 గడియల ముందు కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం లేదా బ్రహ్మ ముహూర్తం అంటారు. అందుకే ఈరోజు సూర్యోదయాన్ని పరిగణలోకి తీసుకుంటే అంటే ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటల 14 నిమిషాలకు అవుతుంది. కాబట్టి బ్రహ్మ ముహూర్తం వచ్చి తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాల నుండి 5 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. ఈ బ్రహ్మ ముహూర్త కాలంలో పాడ్యమి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. కాబట్టి మీరు అన్ని కార్యక్రమాలు ముగించుకొని ఈ బ్రహ్మ ముహూర్త కాలంలో మీరు పోలీ పాడ్యమి దీపాలు వెలిగించుకోండి. ఎవరైనా సరే ఈ బ్రహ్మ ముహూర్తంలో పాడ్యమి దీపాలు వదిలితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. పాడ్యమి దీపాలు వదలడానికి ఇదే శుభ సమయం కనుక అందరూ ఈ సమయంలోనే దీపాలను వదలండి. కానీ గుర్తుపెట్టుకోండి, పాడ్యమి దీపాలను సూర్యోదయం అయ్యాక అసలు వదలకూడదు. ఈరోజు ఉదయం 6 గంటల 14 నిమిషాలకు సూర్యోదయం అవుతుంది. ఆ సూర్యోదయ సమయం తర్వాత ఇక పాడ్యమి దీపాలు పెట్టిన ఎటువంటి ఫలితం రాదు. పైగా పాపం తగిలే అవకాశం కూడా ఉంది కనుక ఈరోజు త్వరగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి నది వద్ద కానీ ఇంటి వద్ద కానీ పాడ్యమి దీపాలను వదలండి. బ్రహ్మ ముహూర్తంలో ఈ పాడ్యమి దీపాలు వదిలితే శ్రేష్టం. లేదు కొంచెం అటు ఇటు అయితే సూర్యోదయం లోపే అంటే ఉదయం 6 గంటల 14 నిమిషాల లోపు
పాడ్యమి దీపాలు వదిలేయాలి. ఆ తర్వాత ఇక పోలీ పాడ్యమి దీపాలను వదలవద్దు, అది మంచిది కాదు. ఇప్పుడు పోలీ పాడ్యమిది పూజ ఎలా చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం. పాడ్యమి రోజు తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేసి శుచి అయిన దుస్తులను ధరించి ముందుగా ఆకాశంలో ఉన్న నక్షత్రాలను దర్శనం చేసుకొని ఆ తర్వాత తులసి కోట వద్ద శుభ్రం చేసుకొని బియ్యపిండితో ముగ్గులు వేసి ముగ్గును పసుపు కుంకుమ పూలతో అలంకరించాలి. తర్వాత పూజకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. పసుపు కుంకుమ గంధము అక్షింతలు ఆవు నెయ్యి అరటి డొప్పలు 31 ఒత్తులు పువ్వులు కొబ్బరికాయ అగరవత్తులు చలివిడి వడపప్పు మొదలైన వాటిని సిద్ధం చేసుకోవాలి. ఇంటిలో దీపారాధన చేసుకొని తర్వాత తులసి కోట వద్ద ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోవాలి. ఆ తర్వాత 31 ఒత్తులను అరటి డొప్పలతో సహా నీటిలో వదలాలి. ముందుగా ఒత్తులను పత్తితో తయారు చేసుకొని ఆవు నేతిలో నానబెట్టి ఉంచుకోవాలి. పాడ్యమి రోజు ఉదయం ఏదైనా కాలువ వద్ద కానీ చెరువు వద్దకు వెళ్ళి ఒక అరటి డొప్పల ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఒత్తులను ఉంచి చిటికెడు పసుపు కుంకుమ వేసి ఒక పుష్పం అక్షింతలను వేసి కొంచెం చల్లివిడి వడపప్పును నైవేద్యంగా అరటి డొప్పలో ఉంచి ఆ ఒత్తులను వెలిగించి నెమ్మదిగా నీటిలో వదలాలి. తర్వాత 3 సార్లు నీటిని నెమ్మదిగా చేతితో ముందుకు తోయాలి. అంటే పోలిని సాగనంపుతున్నట్టుగా ముందుకు తోయాలి. ఆ తర్వాత పోలి యొక్క కథను చెప్పుకోవాలి లేదా మనసులో తలుచుకోవాలి. అమ్మ ఆ పసుపు కుంకుమను తీసుకొని మాకు కూడా పసుపు కుంకుమలను ప్రసాదించు తల్లి అని ఆమెను వేడుకోవాలి. అలాగే చలివిడి వడపప్పును స్వీకరించి మాకు కడుపు చల్లదనాన్ని కరిగించు తల్లి అని ఆ తల్లిని ప్రార్థించాలి. అక్కడే ఉన్న 3 లేదా 5 ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలి. ఇంకా ఎక్కువ మందికి ఇచ్చినా పర్వాలేదు. ఇలా చేస్తే ఆ స్త్రీలకు సౌభాగ్యం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. లేదండి మాకు కొలనుకు వెళ్ళడం వీలు కాదు అనుకునేవారు మీ ఇంటి దగ్గర ఉన్న తులసి కోట వద్ద ఒక పెద్ద పాత్రలో లేదా టబ్బులో నీరు నింపి దాని తులసి కోట వద్ద ఉంచి ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగానే అట్టి దీపాలను తులసి కోట వద్ద ఉంచిన నీటి పాత్రలో జాగ్రత్తగా విడిచి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత సర్వం శ్రీ పార్వతీ పరమేశ్వరమస్తు అని చెప్పి నీటిని వదలాలి. ఎవరైనా పౌర్ణమి రోజు 365 ఒత్తులను వెలిగించలేకపోతే ఈరోజు తులసి కోట వద్ద 365 ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తారు. అలాగే చలవిడి వడపప్పు తులసి కోట వద్ద నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. ఒక విషయం అండి, ఈ పూజ మొత్తం కూడా కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడే చేసుకోవాలి. అంటే తెల్లవారకు ముందే చేయాలి. తర్వాత దగ్గరలో ఉన్న గుడికి కానీ లేదా వీలున్న వాళ్ళు శివాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. ఇలా చేస్తే 7 జన్మల పాపాలు తొలగిపోతా. పోలీ పాడ్యమి రోజు పోలీ దీపాలు పెట్టేటప్పుడు ఆడవాళ్ళు పసుపు రంగు దుస్తులను వేసుకుని లేదా పసుపు రంగు చీరను కట్టుకొని దీపాలను వెలిగిస్తే మీకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది. ఎందుకు అంటే పసుపు అనేది శుభానికి చిహ్నం, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రంగు కాబట్టి. పోలీ పాడ్యమి రోజు ఎవరైతే పసుపు రంగు చీర కట్టుకొని అరటి డొప్పలలో దీపాలు వదులుతారో వారికి లక్ష్మీ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. కావున అందరూ కూడా పోలీ పాడ్యమి రోజు ఈ రంగు చీర కట్టుకొని దీపాలను వదలండి. పోలీ పాడ్యమి రోజు చేసే స్నానానికి కూడా విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. పోలీ పాడ్యమి రోజు ఉదయం నక్షత్రాలు ఉండగానే స్నానం చేస్తే చాలా శ్రేష్టం. కొంతమంది ఆడవాళ్ళు ఈరోజు చీకటితో ఉండే ఇంటి వద్ద శుచిగా స్నానం చేసుకొని నదుల వద్దకు వెళ్ళి దీపాలు వదులుతారు. ఇక మళ్ళీ అక్కడ స్నానం చేయరు. మరికొంతమంది స్త్రీలు ఇంటి వద్ద స్నానం చేసి మళ్ళీ నదిలో కూడా స్నానం చేస్తారు. కొంతమంది ఇంటి వద్ద స్నానం చేయకుండా నదిలో మాత్రమే స్నానం చేస్తూ ఉంటారు. ఇంటి వద్ద స్నానం చేసేవారు ఈరోజు ఆ స్నానం చేసే నీటిలో ఒక ఉసిరికాయను తీసుకొని ఆ ఉసిరికాయ రసాన్ని తీసి ఆ రసాన్ని నీటిలో వేసుకొని కానీ లేదా ఉసిరికాయ పొడిని నీటిలో వేసుకొని స్పూన్ పసుపు కూడా వేసుకొని ఆ స్నానం చేయాలి. అలా ఉసిరి రసం ఉసిరిక పొడి లేదా పసుపును ఈ మూడిట్లో ఏదో ఒకటి నీటిలో కలిపి 3 సార్లు గంగా గంగా అని చెప్పి అనుకొని స్నానం చేయాలి.
ఇక నదిలో స్నానం చేసేటప్పుడు మాత్రం 3 సార్లు గంగా గంగా అని చెప్పి అనుకుంటే సరిపోతుంది. హోలీ పాడ్యమి రోజు ఇంటి దగ్గర మరియు నది దగ్గర ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతిలో దీపాన్ని వెలిగిస్తే మాసమంతా గంగా నదిలో స్నానం చేసిన ఫలితంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా సిద్ధిస్తుంది. హోలీ పాడ్యమి రోజు సాయంత్రం స్నానం చేసే నీటిలో కూడా ఉసిరి రసాన్ని కూడా ఉసిరి పొడిని లేదా పసుపును వేసుకొని చేస్తే చాలా మంచిది. కాబట్టి హోలీ పాడ్యమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఇప్పుడు హోలీ పాడ్యమి రోజు చేయకూడని పొరపాట్ల గురించి తెలుసుకుందాం. 99% మందికి ఈ పొరపాట్ల గురించి తెలియక ఈ పొరపాట్లను చేసి పాపాన్ని మూటకట్టుకుంటున్నారు. చాలామంది ఈరోజు 30 లేదా 31 సంఖ్యలో ఒత్తులు వేసి దీపాలు పెడతారు. కానీ అలా చేయకూడదు. ఖచ్చితంగా 33 ఒత్తులు వేసి దీపాలను వెలిగించుకోవాలి. కార్తీక మాసం 31 రోజులకు 31 ఒత్తులు, అలాగే పాడ్యమి రోజు 2 ఒత్తులు కలిపి మొత్తం 33 ఒత్తులు వెలిగించుకోవాలి. చాలామంది 30, 31 సంఖ్యలో ఒత్తులు వేసి దీపాలు పెడతారు. కానీ అలా చేయకూడదు. ఖచ్చితంగా కూడా 33 ఒత్తులతో దీపాలు వెలిగించుకోవాలి. అలాగే హోలీ పాడ్యమి రోజు చాలామంది కొబ్బరి చిప్పల్లో ప్లాస్టిక్ థర్మాకోల్ కప్స్లో దీపాలు పెట్టి వదులుతుంటూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. ఎందుకు అంటే ఇవి గంగలో కలిసిపోవు. వీటిల్లో దీపాలు పెట్టి నదులలో వదిలితే వీటి వలన నీటిలోని చరాచరాలకు కూడా హాని కలిగిస్తాయి. కొబ్బరి చిప్పల్లో దీపాలను పెట్టి నీటిలో వదలడం వలన అవి తొందరగా మట్టిలో కలవవు. ఎవరైనా సరే స్నానం కోసం ఆ కొలనులో లేదా ఆ కాలువలో లేదా ఆ నదిలో దిగినప్పుడే పొరపాటున కూడా అవి వాళ్ళ కాలికి గుచ్చుకునే ప్రమాదం కూడా ఉంటుంది. దాని వలన కొన్ని పుణ్యం రాదు, పాపం చుట్టుకుంటుంది. ఖచ్చితంగా హోలీ పాడ్యమి రోజు శాస్త్రం ప్రకారం అరటి డొప్పలోని దీపాలు వెలిగించి నదులలో వదలాలి. ఇదే శాస్త్రం. ఒకవేళ మీకు అరటి డొప్పులు అందుబాటులో లేవనుకుంటే ప్రసాదం డొప్పలు, ఇస్తరాకు ఆకులతో చేసిన డొప్పలు ఉంటాయి కదా, అటువంటి డొప్పలలో పెట్టి వెలిగించవచ్చు. అంతేగాని కొబ్బరి చిప్పల్లో, ప్లాస్టిక్ డొప్పలలో, థర్మాకోల్ కప్స్లో దీపాలను పెట్టి నదులలో వదలొద్దు, పాపం చుట్టుకుంటుంది. ఎందుకంటే మన పెట్టిన దీపాలు గంగలో ఐక్యమైపోవాలి. అప్పుడే ఫలితం కలుగుతుంది. అరటి డొప్పల్లో దీపాలు వదిలితే ఆ అరటి డొప్పలు కిందికి వెళ్ళి మెత్తగా మారిపోతాయి. అరటి డొప్పలను చేపలు తినేస్తాయి. కానీ ప్లాస్టిక్, థర్మాకోల్ నీటిలో కలగవు. పైగా చరాచరాలకు కీడు చేస్తాయి. కనుక వీటిని దయచేసి వదలొద్దు. ముఖ్యంగా కొబ్బరి చిప్పల్లో దీపాలను వదలవద్దు. అవి అక్కడ స్నానం చేసే జనాలకు గుచ్చుకొని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పొరపాటు చేయవద్దు. అలాగే హోలీ పాడ్యం రోజు నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు పొరపాటున కూడా నది దగ్గరికి వెళ్ళి కానీ లేదా ఇంటి వద్ద కానీ నీటిలో దీపాలు వదలకూడదు. అలా చేస్తే పాపం కలుగుతుంది. హోలీ పాడ్యంకి నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు దీపాలు వదలొద్దు. దీపాలు వదలలేకపోయామని మీరేమీ బాధపడకండి. నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు మనస్ఫూర్తిగా హోలీ పాడ్యమి రోజు మనసులో దైవాన్ని స్మరించుకోండి, సరిపోంది. ఎందుకంటే భక్తి ముఖ్యం. అంగులు ఆర్భాటాలు అవసరం లేదు. హోలీ స్వర్గం కథ ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఇది. చాలామంది 4వ రోజు వెలిగించవచ్చునని లేదా 5వ రోజు స్నానం అయిపోయింది వెలిగించుకోవచ్చని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ పొరపాట్లు చేయవద్దు. మనం ఏ పూజ అయినా సరే 5 రోజులు స్నానం అయిపోయిన తర్వాత 6వ రోజు నుంచి మాత్రమే మనం పూజలు చేసుకోవాలని శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి హోలీ పాడ్యమి రోజు నెలసరిలో ఉన్న ఆడవాళ్ళు పొరపాటున కూడా దీపాలను వదలవద్దు. ఈ హోలీ పాడ్యమి రోజు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆడవారు తెల్లవారుజామున నిద్ర లేస్తారు కనుక మధ్యాహ్నం కాసేపు నిద్రపోతూ ఉంటారు. కానీ ఈరోజు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రపోకూడదు. అలా నిద్రిస్తే మీరు చేసిన పూజకు ఫలితం రాదు. అదేవిధంగా హోలీ పాడ్యంతో కార్తీక మాసం పూర్తయి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కనుక చాలామంది హోలీ పాడ్యమి రోజు మాంసాహారం తింటారు. అంటే కార్తీక మాసం 30 రోజులు మాంసాహారం తినని వారు ఈ రోజున మళ్ళీ మాంసాహారం తీసుకుందామని అనుకుంటూ ఉంటారు.
కానీ ఈ పోలీ పాడ్యమి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. మరుసటి రోజు నుంచి మాంసాహారం తీసుకోవచ్చు, కానీ పోలీ పాడ్యం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. అలాగే పోలీ పాడ్యం పూజ చేసేవారు తప్పనిసరిగా ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి. పొరపాటున కూడా ఈరోజు భార్యాభర్తలు కలవకూడదు. అదేవిధంగా పోలీ పాడ్యం రోజు దీపాలు వెలిగించేవారు తప్పకుండా నదులలో, కొలనులలో లేదా కాలువల్లో తప్పకుండా స్నానం చేసి ఈ పోలీ పాడ్యమి దీపం వదలాలి లేదా వెలిగించుకోవాలి. నదులలో స్నానం చేసే వీలు లేని వారు మీకు అందుబాటులో బావిలు ఉన్న ఆ నీటితో స్నానం చేసి అయినా సరే ఈ దీపాలను వెలిగించుకోవచ్చు, లేదా కాలువలో కూడా స్నానం చేయవచ్చు. ఇవేమీ కుదరని వారు సాయంత్రం బకెట్ నీటిని బయట ఉంచి దీపాలను గంగాదేవి నామాన్ని 3 సార్లు తలుపుకొని స్నానం చేస్తే గంగా నదిలో స్నానం చేసిన ఫలితం కూడా కలుగుతుంది. అలా స్నానం చేసి నదులలో, చెరువులలో, కాలువలో పోలీ దీపాలను వదలవచ్చు. మాకు నదులు, కాలువలు, చెరువులు చాలా దూరంలో ఉన్నాయి అనుకున్నవారు ఇలా బకెట్ నీటితో స్నానం చేసి ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఆ నదులలో కానీ, చెరువులో కానీ, కాలువలో కానీ దీపాలను వెలిగించుకోవచ్చు. ఇలా వదిలే అవకాశం లేనివారు ఇంటి వద్ద తులసి కోట వద్దనైనా సరే టబ్బులో లేదా బకెట్లో కూడా ఆ దీపాలను వెలిగించుకోవచ్చు. ఈ దీపాలను స్టీల్ బకెట్లో లేదా స్టీల్ టబ్బుల్లో వెలిగించుకోకూడదు. ఇత్తడి లేదా అల్యూమినియం లేదా ప్లాస్టిక్ బకెట్లలో వెలిగించుకున్న పర్వాలేదు. ఈ పూజ అంతా కూడా సూర్యోదయానికి పూర్వమే అయిపోవాలి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఉదయాన్నే వెలిగించాలి కదా అని చెప్పి 8కో 9కో కాదుకుండా సూర్యోదయానికి పూర్వమే, అంటే కనీసం 5:30, 6 లోపు వెలిగించేసుకోవాలి. అదేవిధంగా 33 ఒత్తులను వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో వెలిగించరాదు. ఏకహారతి ద్వారా వెలిగిస్తే చాలా మంచిది. ఈరోజు ముత్తైదువులకు తాంబూలం ఇస్తే చాలా మంచిది. వారికి దీర్ఘ ఆయువు, సుమంగళి యోగం కలుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు. పొరపాటున కూడా ఆ తాంబూలంలో నలుపు, కాఫీ రంగు, ఊదా రంగు వంటి కలర్లో ఉన్నటువంటి జాకెట్ ముక్కలను ముత్తైదువులకు ఇవ్వకూడదు. ఎరుపు, ఆకుపచ్చ రంగులో పసుపు రంగు ముక్కలు ఇస్తే చాలా మంచిది. కాబట్టి పోలీ పాడ్యం ఈరోజు పూజ చేసే వారందరూ కూడా తప్పక ఈ నియమాలను పాటించుకోవాలి. అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం లభిస్తుంది. లేదంటే పూజకు ఫలితం రాదు, పైగా కష్టాలు ఎదురవుతాయి. పూర్వం కృష్ణా నది తీరంలో బాదర అనే ఒక గ్రామం ఉండేది. ఆ ఊళ్ళో పోతడు అనే ఒక చాకలివాడు ఉండేవాడు. ఆయన భార్య మాలి మహాగయ్యాలి. ఆ వీధిలోనూ ఆ ఊళ్ళోనూ ఆమె ఎవరిని కూడా నెగలిచ్చేది కదా. ఆమెకు 4 కొడుకులు, వాళ్ళందరికీ కూడా వివాహం జరుగుతుంది. మొదటి 3 కోడళ్ళు కూడా అత్తవారి మాదిరిగానే గొడవలు పెట్టుకునే రకం. అందువలన మాలి ఆ 3 విషయంలో తగ్గి ఉండేది. 4వ కోడలు పోలి అంటేనే ఆమెకు మహాలోకువ. పోలికి అనుకువ దైవభక్తి ఎక్కువ. పోలి భర్త కాస్త మెతక మనిషి. అందువలన ఆమె ఆ ఇంట్లో మరింత అలుసు అవుతుంది. అత్తతో పాటుగా మిగతా 3 కోడళ్ళు కూడా ఆమె పట్ల చాలా కటువుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఏ పని చేయకుండా మొత్తం పనంతా కూడా పోలికి అప్పగించేస్తూ ఉంటారు. దాంతో పోలికి చాలా కష్టమైపోతూ ఉంటుంది. పోలి చాలా కష్టపడుతూ నా భర్త ఎవరిని ఏమనలేని పరిస్థితి. కాబట్టి ఊళ్ళో వాళ్ళు కూడా పోలి పరిస్థితికి చాలా జాలిపడుతూ ఆమెకు ఆ ఇల్లే పంచరమైపోయిందని చెప్పుకుంటూ అలా ఒకసారి కార్తీక మాసం వస్తుంది. మాలి తన 3 కోడళ్లను తీసుకొని రోజు నదీ స్నానానికి వెళ్ళి వస్తూ ఉంటుంది. అక్కడ వాళ్ళు దీపాలను వెలిగించి వస్తుంటారు. పోలిని ఇంటి దగ్గరనే ఉంటూ పనులన్నీ చూసుకోమని చెప్తూ ఉంటారు. పోలి ఇంటి పనులతో సతమతమవుతూ ఉంటుంది. అయితే ఇన్ని రోజుల పాటు మాలి వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళిన వాళ్లకు భగవంతుడిపై దృష్టి నిలబడదు. ఇంటి దగ్గర పోలి పాలు తాగేస్తుందేమో, దొంగతనంగా పెరుగు అమ్మేస్తుందేమో, కార్తీక మాసం పూజ చేసేస్తుందేమో అని ఆమె గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. పోలి మాత్రం మనసులో దైవానికి తన ఆవేదన చెప్పుకుంటుంది. కార్తీక మాసంలో నదీ స్నానం కాదు కదా, పూజ చేసుకోవడానికి కూడా పోలికి సమయం కుదరటం లేదు.
ఆమెకు అత్త మరియు తోటి కోడళ్ళు కలిసి ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చెప్తూ ఉంటారు. దాంతో తీరిక ఉండటం లేదు అని పోలి బాధపడుతుంది. తన వంటి దురదృష్టవంతరాలు ఉండకూడదని అనుకుంటుంది. అలా కార్తీక మాసం చివరికి వచ్చేస్తుంది. ఎప్పటిలాగనే పోలికి పనులప్ప చెప్పేసి అత్త మరియు ముగ్గురు కోడలు నది స్నానానికి వెళ్తారు. పోలి దీపం పెట్టేస్తుందేమో అని ఆలోచించి ఇంట్లో నూనె ఒత్తులు ఏమీ మిగిల్చరు. కానీ పోలి మాత్రం ఎలాగైనా సరే కార్తీక మాసంలో దీపం వెలిగించాలనే పట్టుదలతో కుండలో నీటితో స్నానం చేస్తుంది. చిరిగినది అయినా వాటిల్లో కాస్త మంచిదైన వస్త్రం ధరిస్తుంది. ఒక గుడ్డ పేలికను ఒత్తిగా చేసి కవ్వానికి అంటిన వెన్నను తీసి దీపం వెలిగించి భగవంతుడికి నమస్కరించుకుంటుంది. అత్తవారి ఇంట అనేక కష్టాలు పడుతూ కూడా తన నామాన్ని స్మరించిన పోలి తనను పూజించడానికి సమయం లేదని ఆవేదన చెందిన పోలి ఎలాగైనా సరే కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆరాటపడిన పోలి నిజంగా ఆమెకు గొప్ప భక్తురాలు అనే విషయం మూర్తి అనుకుంటాడు. వెంటనే తన సేవకుడైన సులీలుడిని పిలిచి పోలిని దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. దాంతో క్షణాలుడు సులీలుడు పోలి ఇంటికి చేరుకుంటాడు. ఒక దివ్య విమానం తన వాకిట్లో నిలవడము, అందులో నుంచి ఒక దివ్య పురుషుడు దిగి రావడాన్ని పోలి ఆశ్చర్యంగా చూస్తుంది. అప్పుడు సుశీలుడు పోలి దగ్గరికి వచ్చి, అమ్మ, నేను వైకుంఠం నుంచి వచ్చిన విష్ణుమూర్తి సేవకుడను అని చెప్తాడు. ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆమెను దివ్య విమానంలోని వైకుంఠానికి తీసుకురమ్మని తనను పంపించాడని అనుకుంటాడు. ఆ మాటలను పోలి నమ్మలేకపోతుంది. ఆమెలో ఆనందాశ్చర్యాలు చోటు చేసుకుంటాయి. ఎలాగో ఆశ్చర్యం నుండి బయటపడి పోలి విమానం ఎక్కడానికి సిద్ధమవుతుంది. దివ్య విమానాన్ని పోలి ఎక్కుతూ ఉండగా ఆమె అత్త, తోటి కోడళ్ళు ఇంటికి తిరిగి వస్తూ దూరం నుంచి ఆ దృశ్యాన్ని చూస్తారు. విషయం ఏమిటనేది వాళ్ళకు అర్థమైపోతుంది. పోలి స్వర్గానికి వెళ్తుంది. తాను కూడా ఎలాగైనా సరే స్వర్గానికి వెళ్ళాలి అని ఉద్దేశంతో మాలి పరిగెత్తుకు వచ్చి పోలి పాదం పట్టుకుంటుంది. మాలి పాదాన్ని పెద్ద కోడలు, ఆమె పాదాన్ని తర్వాత కోడలు, తర్వాత అలా అందరూ ఒకరి పాదాలు ఒకరు పట్టుకొని గాల్లో వేలాడుతూ ఉంటారు. అప్పుడు సుశీలుడు, ఇది విష్ణుమూర్తి అనుగ్రహంతో మాత్రమే అడుగు పెట్టగలిగే దివ్య విమానం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే తప్ప ఎవరికీ ప్రవేశం ఉండదు. అందువలన పోలి పాదాలను వదలండి. మీరు చేసిన పాపాలకు నరకమే శరణ్యం. మీరు వెళ్ళవలసింది అక్కడికే అని అంటాడు. అయినా వాళ్ళు ఎవరు కూడా ఆ దివ్య విమానాన్ని వదలకపోవడంతో మాలి చేతులను సుశీలుడు నరికేస్తాడు. దాంతో ఆమె పాటు ముగ్గురు కోడళ్ళు కూడా అక్కడి నుంచి కింద పడిపోతారు. పోలి శరీరంతో వైకుంఠానికి చేరుకుంటుంది. నిస్వార్థమైన బుద్ధి, స్వచ్ఛమైన భక్తి కలిగిన వారి పట్ల భగవంతుడి అనుగ్రహం ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని పోలి కథ స్పష్టం చేస్తూ ఉంటుంది. ఈరోజు పోలిని స్వర్గానికి పంపుతూ పోలిని గుర్తు చేసుకుంటూ నదులలో దీపాలను వదలాలి. ఇదే పోలి పాడ్యమి కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అట్లా ఈ విధంగా దీపాలను వదిలితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మీ పైన, మీ కుటుంబం పైన, అందరిపైన ఉంటుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.